వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 46కు చేరింది. మరొక మృతదేహం దొరికింది. అది ఒక ఎత్తు అయితే బుడమేరు డైవర్షన్ కెనాల్ బీడీసీ గండ్లను మొన్ననే పూడిస్తే అందులో మొట్టమొదట పూడ్చినటువంటి దాంట్లో ఇప్పుడు లీకేజ్ వచ్చింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి బుడమేరు డైవర్షన్ కెనాల్కి సంబంధించి 3.9 నుంచి 4.41 కిలోమీటర్ల వద్ద పడిన గండ్లని పూడ్చి కట్టను యథాతథ స్థితికి తీసుకురావడంతో పాటు బలోపేతం చేస్తే 4 నుంచి 4.1 కిలోమీటర్ల దగ్గర పడిన గండ్ల నుంచి నీరు పెద్దగా లీక్ అవటలేదు. కాకపోతే 3.9 కిలోమీటర్ల దగ్గర పూడ్చిన అతిపెద్ద గండి దగ్గర రాళ్ల సందులోంచి నీరు భారీగా లీక్ అవుతుంది. వరద కూడా ఇక్కడే అధికంగా ఉన్న నేపథ్యంలో లీకులు ఆగట్లేదు. ఆది సోమవారాల్లో కూడా వర్షం పడుతూనే ఉండటంతో ఈ ఆటంకం మరింత పెరిగింది. మరోసారి వరద వస్తే కట్టకు గండిపడే ప్రమాదం ఉన్నందున సోమవారం ఉదయం నుంచి వందల మంది లీకులు కొని యుద్ధ ప్రాతిపదికన సరిచేసే పనిలో ఉన్నారు. మంగళవారం నాటికి సరిచేస్తే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇవాళ సాయంత్రానికి అవ్వాలి. రెస్క్యూ టీంలో 3 వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నీళ్ల లోతుకు వెళ్ళి లీకుల దగ్గర పట్టాన్ని గప్పుతున్నారు. శాంతినగర్ కౌలూరు వంతెన దగ్గర రైట్ బ్యాంక్ మీద సిద్ధంగా ఉంచిన ఇసుక బ్యాగులను 2 మరబోట్లలోకి గండ్ల వద్దకు తరలిస్తున్నారు. నీరు లీక్ అవుతున్న కట్ట మీద లోపల పక్కన జియో మెంబ్రేన్ షీట్లు అంటే పట్టాలు పరుస్తున్నారు. అవి కదలకుండా వాటి మీద ఇసుక బస్తాలు ఉంచుతున్నారు. సుమారు 300 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టాలు పరచడం పూర్తవగానే మట్టి పోసి లీకులను సరిచేయబోతున్నారు. మరోవైపు కట్టను పవర్ రోలర్లతో బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న కట్టకు సమాంతరంగా మరో బండేసి లీకులను కట్టడి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో రోజులో లీకేజీని సరిచేస్తామని చెప్తున్నారు.